రాత్రి 10 దాటింది. గాలిలో ఒక వింత నిశ్శబ్దం. పొలాల మీదుగా నడుస్తున్న రాజు చేతిలో టార్చ్ పట్టుకుని వెనక్కి వెనక్కి చూసుకుంటూ అడుగులు వేసుకుంటున్నాడు. ఎప్పటిలాగే అతని అత్తమామగారి ఇంటినుంచి బయలుదేరాడు. కాని ఈరోజు గాలి వింతగా చల్లగా ఉంది. పక్కనే ఉన్న ఆ రద్దయిపోయిన వానంపల్లి గూడెం గురించి గ్రామంలో ఎప్పుడూ భయంకర కథలు వినే రాజు ఆ దారిలో నడవాల్సి రావడంతో గుండె బద్దలవుతోంది. కాస్త ముందుకు వెళ్లగానే నాగలి పొలాల మధ్యన ఉన్న పెద్ద మేడ చెట్టు దగ్గర నుంచి చప్పుడు వినిపించింది. రాజు ఒక్కసారిగా ఆగిపోయాడు. టార్చ్ లైట్ చెట్టు మీదకు తిప్పగానే ఏమీ కనిపించలేదు. అయినా ఆ శబ్దం మాత్రం ఆగలేదు. ఎవరు అని రాజు ధైర్యంగా అడిగాడు. సమాధానం రాలేదు. అయితే చెట్టు వెనుక నుంచి తెల్లని చీర ఊగినట్టుగా రాజుకు అనిపించింది. అడుగు ముందు పెట్టబోతూ ఉండగానే అతని టార్చ్ ఒక్కసారిగా ఆఫ్ అయిపోయింది. పొలాలు చీకటిలో మునిగిపోయాయి. గాలి ఒక్కసారిగా గట్టిగా వీచింది. ఒక పల్చని మహిళా స్వరం అతని చెవిలోకి చేరింది. రా, వెనక్కి తిరిగి చూడు. రాజు గుండె చప్పుడు భుజాల వరకు వినిపించేంతగా పెరిగింది. నెమ్మదిగా, భయంతో అతను వెనక్కి తిరిగాడు. చెట్టు కింద పొడవాటి జుట్టు, నేలను తాకేంత పొడవైన తెల్ల చీర, కళ్ళు మాత్రం పూర్తిగా ఎరుపు. ఆమె నేలను తాకకుండా గాల్లో తేలుతూ రాజును చూస్తూ ఉంది. నువ్వు ఈ దారి ఎందుకు వచ్చావు అని ఆమె మ్రేసుకునే స్వరం. రాజు కాళ్ళు కదల్లేదు. పలుకులు రాలేదు. ఆ దెయ్యం దగ్గరికి వచ్చేటప్పటికీ గాలి గర్జించింది. పచ్చిక మొత్తం ఒకేసారి కదలడంతో పచ్చటి ధూళి రాజు ముఖంలోకి ఎగిరింది. ఆమె చెయ్యి అతని భుజం మీద పడబోతున్న సమయంలో ఒక్కసారిగా దూరంలో మంటలు ఎగసి పడినట్టు కాంతి మెరిసింది. ఒక పెద్ద ఆకారం అక్కడినుంచి నడుచుకుంటూ వస్తోంది. రాజు కళ్ళు పెద్దవయ్యాయి. ఒక్క దెయ్యం కాదు, 2 నీడలు అతని వైపు వస్తున్నాయి. చెట్టు కింద నిలబడ్డా ఆ తెల్ల చీర దెయ్యం ముందే భయంతో నిలిచిపోయిన రాజు. దూరం నుంచి మరో 2 నీడలు అతని వైపు వస్తుండటంతో ఇంకా గాబరా పడిపోయాడు. కాంతి దగ్గరకు రాగానే అవి దెయ్యాలు కాదు. గ్రామంలో పూజలు చేసే వృద్ధుడు అయ్యాలయ్య మరియు అతని శిష్యుడు. అయ్యాలయ్య చేతిలో పెద్ద గంగిరెద్దుల మంట ఉన్న తొట్టె. ఆ కాంతి దగ్గరకు రాగానే తెల్ల చీర దెయ్యం ఒక్కసారిగా వెనక్కి ఎగిరి చెట్టెక్కింది. ఆమె ఇంకా రాజును గమనిస్తూనే ఉంది. రా రాజు, దగ్గరికి రా. ఆమె కిందకు దిగే ముందు రా అని అయ్యాలయ్య అరిచాడు. రాజు భయంతో వాళ్ల వైపు పరుగెత్తాడు. అయ్యా, ఇది మనిషి కాదు, నిజంగా దెయ్యం అని ఎడతెగని శ్వాసతో మాట్లాడాడు. అయ్యాలయ్య అతని భుజం మీద చెయ్యి వేసి, నాకు తెలుసు. ఈ వానంపల్లి గూడెం దగ్గర ఈ ఆత్మ ఏళ్లుగా తిరుగుతూనే ఉంది. కాని ఈరోజు మొదటిసారి ఎవరిమీద నేరుగా దాడి చేసింది. చెట్టుమీద ఉన్న ఆ దెయ్యం నెమ్మదిగా తన తలను పక్కకు వంచి రాజుని చూస్తోంది. ఆమె ఎర్ర కళ్లలోనుంచి ఒకదాని తర్వాత ఒకటి నల్లటి కన్నీటి బొట్లు జారుతున్నాయి. ఆ కన్నీటి బొట్లు నేలపై పడగానే పచ్చిక పసుపు రంగులోకి మారింది. అది ఎందుకు ఏడుస్తోంది? నన్నేం కోరుకుంటోంది అని రాజు అడిగాడు. అయ్యాలయ్య దూరంగా చూస్తూ అన్నాడు. ఆమె నీమీద కక్షతో రావడం కాదు. నీ దగ్గర ఏదో ఉంది. ఆమెకది కావాలి. రాజు ఆశ్చర్యపోయాడు. నా దగ్గర ఏముంది? నేను ఏమీ తీసుకురాలేదు. అయ్యాలయ్య శిష్యుడు రాజు గుండెల దగ్గర వేలిని చూపించాడు. నీ చొక్కా జేబులో ఏదో తెల్లటి వస్తువు మెరుస్తోంది. రాజు వెంటనే జేబులో చేతివేశాడు. తనకు తెలియకుండా ఎప్పుడు వచ్చినదో తెలియని పొట్టిగా చుట్టిన పాత పసుపు పోచ బయటపడింది. అయ్యాలయ్య ముఖం ఒక్కసారిగా గంభీరమైంది. అది మృతుల పసుపు పోచ. ఎవరో చనిపోయిన ఆత్మ అది వెతుకుతోంది. ఆ మాట వింటూనే చెట్టుమీద ఉన్న దెయ్యం ఒక్కసారిగా కేకవేసింది. ఆ కేకతో గాలి ఒక్కసారిగా దద్దరిల్లింది.
చెట్టు కొమ్మలు విరిగిపడి కింద పడటం మొదలయ్యాయి. అయ్యాలయ్య మంటల బుట్టను పైకి ఎత్తాడు. ఆమెను ఆపాలి. లేని పక్షంలో ఇక్కడ ఉన్న మేమంతా ఈ రాత్రే తిరిగి లేచే అవకాశమే లేదు. దెయ్యం చెట్టు నుండి దూకి వారివైపు దూసుకొస్తోంది. ఆమె కాళ్ళు నేలను తాకడం లేదు. జుట్టు గాలిలో చిమ్మరబడి ఆమె దొమ్మె కేక రాత్రిని చీల్చేస్తోంది. రాజు భయంతో కళ్ళు మూసుకున్నాడు. దెయ్యం అతని ముందే చేరబోతున్న సెకనులో అయ్యాలయ్య చేతిలోని మంట ఒక్కసారిగా ఆరిపోయింది. అంధకారం మళ్లీ చుట్టుముట్టింది. ఇప్పుడు ఆ తెల్ల దెయ్యం వారి మూడుగురి చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. ప్రతి చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆమె స్వరం మరింత దగ్గరగా. పసుపుని నాకు ఇవ్వు. చీకట్లో తెల్ల చీర దెయ్యం చుట్టూ తిరుగుతున్న శబ్దం భయంతో రాజు శరీరం గడ్డకట్టింది. అయ్యాలయ్య మంట ఆరిపోయిన తర్వాత పరిస్థితి మరింత ప్రమాదకరమైంది. దెయ్యం చాలా దగ్గరకి వచ్చింది. ఆమె ఊపిరి రాజు చెవిని తాకేంత దగ్గరగా. పసుపు ఇక్కడికే ఇవ్వు అని ఆమె మృదువుగా కాని కంపించే స్వరం. అయ్యాలయ్య వెంటనే రాజు చేతిని పట్టుకుని అరిచాడు. దానిని చేతిలో పెట్టకు. ఆమెకి నేరుగా ఇవ్వకూడదు. ఇచ్చిన క్షణంలో నీ ప్రాణం అదే వస్తువుతో పాటు లాక్కుపోతుంది. రాజు వణుకుతూ అడిగాడు. అయితే ఇది నా జేబులోకి ఎలా వచ్చింది? అయ్యాలయ్య గంభీరంగా చెప్పాడు. ఎవరో నీకు తెలియకుండా పెట్టారు. ఆమె ఆత్మను విడుదల చేయాలని, లేకపోతే నీమీద ప్రతీకారం తీర్చుకోవాలని. దెయ్యం ఒక్కసారిగా గట్టిగా కేకవేసింది. గాలిలో ఇసుక దూసుకుపోయి రాజు ముఖాన్ని కోస్తోంది. ఆమె జుట్టు పొడవునా నల్లటి పొగలు బయలుదేరాయి. అయ్యాలయ్య శిష్యుడు వెంటనే నేలపై 3 గీతలు దించి రాజు అయ్యాలయ్యను ఆ గీతల మధ్య నిలబెట్టాడు. అయ్యా, ఆమె గీత దాటబోతోంది అని అరవగా. దెయ్యం గీతను తాకబోయే క్షణంలో ఆమె శరీరం ఒక్కసారిగా కుదిపి పడిపోయినట్టయింది. కాని ఆమె ఆగలేదు. మళ్లీ నేల నుండి పైకి లేచింది. ఈసారి ఆమె రూపం పూర్తిగా మారిపోయింది. కళ్ళు ఎర్రగా కాకుండా రక్తంతో నిండిపోయాయి. ముఖం పొడవాటి శిల్పంలా చీలిపోయింది. గమ్మత్తైన దంతాలు బయటకు వచ్చాయి. ఒక్క క్షణంలోనే ఆమె రాజుపై విరుచుకుపడింది. రాజు భయంతో అరుచుంటే అయ్యాలయ్య పసుపు పోచ తీసుకుని తన చేతిలో ఉన్న చిన్న వెండి గిన్నెలో వేసి మంత్రాలు చదవటం మొదలుపెట్టాడు. ఓం భూతాత్మని విపేస సంహారిణి స్వాహ అని గంభీరంగా జపించగానే పసుపు పోచ నుంచి పొగ ఎగిరి వచ్చింది. దెయ్యం ఆ పొగను చూసి ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమె ముఖంలో అల్లకల్లోలం, కోపం, బాధ, అసహనం అన్నీ ఒక్కసారిగా. ఆమె 2 అడుగులు వెనక్కి నడిచింది. మాట్లాడుతూ అన్నది. అది నా జీవ పసుపు. నా పెళ్లి రోజు నాకది దొరకలేదు. అందుకే నేను చనిపోయాను. దానిని తిరిగి ఇవ్వు. నా ఆత్మ బయటకు వెళ్ళాలి. రాజు, అయ్యాలయ్య ఇద్దరూ షాక్ అయ్యారు. అయ్యాలయ్య నెమ్మదిగా అడిగాడు. నీ పెళ్లి రోజు పసుపు దొరకలేదా? ఎవరు దాచారు? దెయ్యం నెమ్మదిగా చెట్టు కొమ్మను చూపించింది. అదే వ్యక్తి నన్ను చంపింది. పెళ్లికి 1 రోజు ముందు. నాకు అత్యంత దగ్గరగా ఉన్నవాడు. రాజు, అయ్యాలయ్య ఇద్దరూ చెట్టు వైపు చూశారు. ఆ చెట్టు వెనుక ఒక మనిషి నిలబడి ఉన్నాడు. ఆ మనిషి చేతిలో పసుపు ముక్క. అతను వారిని చూసి చెడ్డగా నవ్వాడు. ఆమె నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకునేది లేదు. నేను తప్ప ఇంకెవరితోనూ పెళ్లి చేసుకోకూడదు. అందుకే చంపేశా. దెయ్యం అతని వైపు చూసి రోదించింది. ఆమె కేకతో వాతావరణం మారిపోయింది. మొక్కలు కదిలిపోతున్నాయి. గాలి విలవిల్లాడుతోంది. తదుపరి క్షణం ఆ దెయ్యం ఆ మనిషి వైపు దూసుకెళ్ళింది. అయ్యాలయ్య అరిచాడు. ఆపు. అతడిని ఇప్పుడే చంపితే ఆమె ఆత్మ శాంతించదు. ఇంకా ప్రమాదం పెరుగుతుంది
చెట్టు వెనుక దాక్కున్న ఆ మనిషిని చూసి తెల్ల చీర దెయ్యం కేకేస్తూ దూసుకెళ్ళింది. ఆమె కేకతో పల్లె మొత్తం వణికినట్టు అనిపించింది. రాజు భయంతో, అయ్యాలయ్యగారూ! ఆమె అతన్ని చంపేస్తుంది అని అరవగా, అయ్యాలయ్య గట్టిగా అరిచాడు. ఆమెకి ఆగే శక్తి లేదు. ఇదే నిజమైన ఆత్మ ప్రతీకారం. కాని ఆమె ఇలా చంపేస్తే మరింత రక్తపీపాసి ఆత్మగా మారుతుంది. దెయ్యం మనిషి దగ్గరికి చేరబోయే క్షణంలో అయ్యాలయ్య గిన్నెలో పసుపు పోచను దహనం చేయడానికి మంట పెట్టాడు. పసుపు మండుతుండగా ప్రకాశం పెద్ద వలయంలా బయటికి వ్యాపించింది. ఆ వెలుగు దెయ్యాన్ని కాసేపు వెనక్కి తొక్కింది. ఆమె శరీరం మబ్బుల్లా విరిగిపడబోతున్నట్టుంది. ఆ దెయ్యం నొప్పితో కేకేసింది. కాని దృష్టి మాత్రం ఆ మనిషిపైనే. ముందున్న మనిషి, అమ్మడినే చంపిన, పసుపు దాచిన, ఆమె ఆత్మను అల్లాడించిన అతడు ఇంకా తప్పించుకునే ప్రయత్నంలో పరిగెత్తడం మొదలుపెట్టాడు. అయ్యాలయ్య గిన్నెను చేతికెత్తి రాజుని వైపు చూశాడు. రాజూ! ఇది ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. ఈ పసుపు పోచతోనే ఆమె శాంతిస్తుంది. లేకపోతే ఈ పల్లె మొత్తం ప్రమాదంలో పడుతుంది. రాజు కంపించుతూ అడిగాడు. నేను ఏమి చేయాలి? అయ్యాలయ్య చెప్పాడు. ఈ గిన్నెను ఆమె దగ్గరకు తీసుకెళ్ళాలి. ఆమె ఈ మంటను తాకినప్పుడే నిజం తెలుస్తుంది. తన మరణం ఎలా జరిగిందో గుర్తొస్తుంది. తర్వాత ఆత్మ శాంతిస్తుంది. రాజు భయంతో ఉన్నా ముందుకెళ్ళక తప్పలేదు. గిన్నె చేతిలో పట్టుకుని దెయ్యం వైపు అడుగులు వేస్తూ, నాకు ఏమీ చేయొద్దు, నేను సహాయం చేస్తున్నా అని అరిస్తూ వెళ్ళాడు. దెయ్యం రాజుపై కాదు, పరిగెత్తుతున్న ఆ మనిషిపైనే గద్దిలా దృష్టి పెట్టింది. ఆ మనిషి అడవివైపు పరిగెత్తుతున్నాడు. అయ్యాలయ్య శిష్యుడు అరిచాడు. అతడిని నిలిపితేనే కథ పూర్తవుతుంది. లేకపోతే ఆత్మ తీరిక లేకుండా తిరుగుతూనే ఉంటుంది. దెయ్యం ఒక్కసారిగా వేగం పెంచి ఆ మనిషి దాదాపు పట్టుబడేంత దగ్గరికి వచ్చింది. అప్పుడే రాజు గిన్నెను పైకి ఎత్తి, నీ పసుపు, నీ జీవితం, ఇవిగో నీకు అని గట్టిగా అరిచాడు. దెయ్యం ఆ స్వరాన్ని విని ఒక్కసారిగా ఆగిపోయింది. మెల్లగా రాజువైపు తిరిగింది. ఆమె కళ్లలో రక్తం కరిగిపోతోంది. తాత్కాలికంగా ఆమె ముఖం మానవ రూపానికి దగ్గరైంది. నెమ్మదిగా నెమ్మదిగా ఆమె రాజువైపు వచ్చి పసుపు పోచ దహనాన్ని చూస్తూ ఓ పెద్ద వేదనతో, బాధతో కేక వేసింది. ఆ కేక వింటూనే చెట్టు వెనుక దాక్కున్న ఆ మనిషి భయంతో నేలకూలిపోయాడు. దెయ్యం చివరిసారి అతని వైపు తిరిగి చూసింది. ఆమె కళ్ళు చెబుతున్నాయి, నన్ను చంపింది నువ్వే, కాని నా శాంతిని నువ్వు ఆపలేవు. అప్పుడు దెయ్యం గిన్నె వైపు అడుగేసింది. ఆమె గిన్నెను తాకిన క్షణంలో ఒక భారీ ప్రకాశం పెల్లుబికింది. గాలి మ్రోగింది. పొలాలన్నీ చిన్న చిన్న తుఫాన్లలా తిరిగాయి. మట్టితో గాలి ఒక్కసారిగా చుట్టుముట్టింది. రాజు, అయ్యాలయ్య, శిష్యుడు ముగ్గురూ వెనక్కి త్రోసుకుపోయారు. ఆ ప్రకాశం తగ్గినప్పుడు తెల్ల చీర దెయ్యం కనిపించలేదు. కేవలం పసుపు పోచ యొక్క బూడిద మాత్రమే నేలపై మిడిమిడి మంటలతో మెరిసింది. ఆ మనిషి మాత్రం నేలమీద వణుకుతూ ఉన్నాడు. అయ్యాలయ్య తన దండాన్ని నేలపై కొట్టి అన్నాడు, కథ ఇంకా పూర్తి కాలేదు. ఆమె ఆత్మపోయినా ఆమె చివరి కోరిక ఇంకా బయటపడలేదు. రాజు అర్థంకాని చూపుతో అడిగాడు, మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? అయ్యాలయ్య నెమ్మదిగా రాజువైపు తిరిగి, ఆమె ఏడాదికొకసారి తిరిగి వస్తుంది అని చెప్పాడు. అతని మాట రాజు వెన్నులో చలి పుట్టించింది. పసుపు పోచ బూడిదగా మారిపోయిన తర్వాత కూడా వాతావరణం నిశ్శబ్దంగా లేదు. గాలిలో ఇంకా ఆ దెయ్యం ఉనికి మిగిలేలా చల్లదనం అలుముకుంది. రాజు వణుకుతూ అడిగాడు, అయ్యాలయ్య గారు, ఆమె పోయినట్టే కదా? అయ్యాలయ్య కళ్ళు మూసుకుని గాలివైపు చేతిని చాపాడు. కొన్ని క్షణాల తర్వాత అతను మెల్లగా అన్నాడు, ఆమె శరీర రూపం పోయింది. కాని ఆమె బాధ,
ఇంకా పూర్తిగా తీరలేదు. రాజు అవాక్కయ్యాడు. మరి ఏడాదికొకసారి తిరిగి వస్తుంది అంటే? అయ్యాలయ్య లోతుగా నిట్టూర్చాడు. ఆమె మరణించిన దినం, ఆ పసుపు దాచబడ్డ రాత్రి, అదే రోజు ఆమె ఆత్మ అల్లాడటం మొదలైంది. ఆ రోజు వచ్చినప్పుడల్లా ఆమె ఆత్మ మళ్లీ పుట్టుకుదొరి తన కథను పూర్తి చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. రాజు భయంతో అడిగాడు, అంటే రేపు, వచ్చే సంవత్సరం మళ్లీ వస్తుందా? అయ్యాలయ్య నెమ్మదిగా తల ఊపాడు. ఒక్క సంవత్సరం మాత్రమే కాదు, 10 సంవత్సరాలు ఇలా తిరుగుతుంది. రాజు కంగారుపడ్డాడు. మరి నేను నా దగ్గరకు ఎందుకు వచ్చింది? అయ్యాలయ్య రాజును నిశితంగా చూశాడు. అతని ముఖంలో ఆశ్చర్యం, అనుమానం, భయం అన్నీ కనిపించాయి. రాజు, అతను నెమ్మదిగా అన్నాడు, ఆమె నిన్ను సాధారణ మనిషిలా చూడలేదు. నువ్వు పసుపు పోచ తీసుకున్నావు కాబట్టి కాదు. నీతో ఒక బంధం ఉందని ఆమె భావించింది. రాజు భ్రాంతిలో అడిగాడు, నేను ఆ దెయ్యంతో ఎలా? అయ్యాలయ్య ఆ మనిషిని, ఆమెను చంపిన వ్యక్తిని చూపిస్తూ అన్నాడు. అతను నీ సొంత చెల్లి భర్త. రాజు వెన్నులో మెరుపు పడ్డట్టయింది. ఏమంటున్నారు మీరు? ఈ మనిషి మా ఇంటి వాళ్లతో ఏ సంబంధం? అయ్యాలయ్య చెప్పాడు. నీ చెల్లెలకు పెళ్లి చూపులు చూసే సమయంలో నీ తల్లి ఆ కుటుంబాన్ని పరిశీలించి తిరస్కరించింది. అప్పుడు ఈ కిరాతకుడు ఆ అవమానాన్ని భరించలేక రాజు మాట అడ్డంగా పడేశాడు. అంటే మా ఇంటిపై ద్వేషంతో నా మీద, ఆ దెయ్యం మీద? అయ్యాలయ్య చెప్పాడు. నీ ఇంటిని శపించడానికి, అతడి ప్రేమలో ఉన్న ఆ అమ్మాయిని బలిచేయాలని పసుపు దాచాడు. ఆమె మరణంతో పతనం నీ కుటుంబంపై పడాలని కోరుకున్నాడు. రాజు పూర్తిగా స్తంభించాడు. ఇంతలో చెట్టు దగ్గర కూర్చుని వణుకుతున్న ఆ మనిషి ఒక్కసారిగా ఏడుస్తూ అన్నాడు, నేను ఆమెని చంపాలని కాదు, ఆమె నన్ను పెళ్లి చేసుకోవాలని మాత్రమే. దెయ్యం లేకపోయినా ఆమె స్వరం మాత్రం గాలిలో వినిపించింది. అబద్ధం. నన్ను ప్రేమించలేదు, నన్ను కాపాడలేదు. ఆ మనిషి ఏడుస్తూ నేలపై పడిపోయాడు. అక్కడ ఒక్కసారిగా గాలి ఒక్కదిక్కుగా పరిగెత్తింది. పసుపు పోచ బూడిద ఒకే దారిలో ఎగిసిపోయి చెట్టు మీదకు చేరింది. అయ్యాలయ్య అరిచాడు, తిరిగి వస్తోంది. ఇది ఆమె చివరి స్పర్శ. చెట్టు కింద చిన్న తెల్లని నీడ కనిపించింది. అది పూర్తిగా దెయ్యం కాదు, పూర్తిగా ఆత్మ కూడా కాదు. పిల్లల్లాంటి పరిమళంతో తేలికగా మెరుస్తున్న ఉదయకాంతి రంగు నీడ. రాజు ఆ నీడను చూసి ఆశ్చర్యపడ్డాడు. అయ్యాలయ్య తలవంచి అన్నాడు, ఇది ఆమె మానవ రూపం చివరిసారి దర్శనం. ఆమె ఇప్పుడు పూర్తిగా శాంతించడానికి ముందు ఒకరికే కనిపిస్తుంది. రాజు అడిగాడు, ఆ ఒకరు ఎవరు? అయ్యాలయ్య నెమ్మదిగా రాజువైపు తిరిగి, నీకు. రాజు కంగారు పడిపోయాడు. నాకు ఎందుకు? అయ్యాలయ్య తల ఊపాడు. ఎందుకంటే రాజు, ఆత్మలు ఎప్పుడూ తమను నిజంగా రక్షించబోయే వారిని చూస్తాయి. ఆమెను బంధించిన పసుపు నీ దగ్గరికి వచ్చినది యాదృచ్ఛికం కాదు. ఆ నీడ మెల్లగా రాజువైపు చేరింది. ఆమె ముఖం ఆవిరిలా కనిపిస్తోంది కాని కళ్లలో మాత్రం శాంతి. ఆమె రాజువైపు చెయ్యి చాచింది. చల్లని గాలి రాజు గుండెను తాకింది. ఆమె చివరి మాట, ధన్యవాదాలు. నాకు న్యాయం చేశావు. నా బాధను విన్న ఏకైక మనిషి నువ్వే. ఆ మాటతో ఆ నీడ గాలిలో కరిగిపోయింది. పల్లె మళ్లీ నిశ్శబ్దమైంది. అయితే ఇంకా ఒక సమస్య మిగిలింది. చెట్టు కింద ఉన్న ఆ మనిషి, దానిమీద పడబోయే శాపం. అయ్యాలయ్య రాజును చూసి అన్నాడు, ఇప్పుడు చివరి పరీక్ష నీదే రాజు. అతడికి శిక్ష పడాలా, లేక అతడిని కాపాడాలా? నిర్ణయం నువ్వే చెయ్యాలి.
అతడిని ఏం చేయాలో ఆ ఆత్మ నీ చేతిలోనే ఉంచింది. రాజు అతని వైపు చూసి మౌనంగా నిలిచిపోయాడు. చెట్టు కింద వణుకుతున్న ఆ మనిషిని చూసి రాజు గుండెలో కోపం, భయం, దయ మూడూ కలిసిపోయాయి. అతడు చేసిన పాపం చిన్నది కాదు. ఒక అమాయకురాలిని ప్రేమ పేరుతో మోసం చేసి ఆమె ప్రాణం తీసి ఏళ్ల తరబడి ఆమె ఆత్మను బాధ పెట్టించాడు. అయ్యాలయ్య నెమ్మదిగా అన్నాడు. రాజు, ఇప్పుడు నీ నిర్ణయమే అతడికి దారి. ఆత్మ న్యాయం నీ చేతిలో పెట్టింది. రాజు శ్వాస బిగబట్టి ఆ మనిషి దగ్గరకు వెళ్ళాడు. అతడు కళ్లలో కన్నీళ్లు. నన్ను కాపాడు. నేను తప్పు చేశా. కాని చావాలని కాదు అని వేడుకున్నాడు. కాని వెంటనే అతని ముఖంలో ఇంకొక నీడ కనబడ్డది. పశ్చాత్తాపం కాదు, భయం మాత్రమే. రాజు అతన్ని గట్టిగా చూడటం మొదలుపెట్టాడు. నువ్వు ఆమెను ప్రేమించలేదని కేవలం ఇప్పుడు అర్థమైంది. ప్రేమ అయితే ఆమెకు పసుపు దాచేవాడివా? అమ్మదాన్ని చంపి మా కుటుంబానికి శాపం పెట్టాలని చూస్తావా? ఆ మనిషి గుల్లగా కూడా చూడలేకపోయాడు. ఈ మాటలు వింటూనే చెట్టు మీదున్న నీడ ఒక్కసారిగా కంపించింది. ఆమె ఆత్మ శాంతించిపోయినా ఆమె తీర్పు మాత్రం ఇంకా ఇవ్వాల్సి ఉంది. అయ్యాలయ్య గంభీర స్వరంలో అన్నాడు. నువ్వు నిర్ణయించాలి రాజు. ఆత్మ ప్రతీకారం రూపంలో అతడిని ఆ శాపానికి అప్పగించాలా? లేక అతడిని బ్రతికించి పాపానికి భరించేట్టు చేయాలా? రాజు కళ్లను మూసుకున్నాడు. మొత్తం కథ ముందు కళ్లలో మెదిలింది. దెయ్యం ఏడుపు, ఆమె ఎర్ర కళ్లలోని వేదన, ఆమె చివరి మాట, నువ్వే నన్ను విన్నావు. కళ్ళు చెరచి రాజు అన్నాడు. ఆమెకు న్యాయం కావాలి, కాని ప్రతీకారం కాదు. అయ్యాలయ్య కంగారు పడ్డాడు. దీని అర్థం? రాజు ముందుకెళ్ళి ఆ మనిషి కాలర్ పట్టాడు. నీకు మరణం చాలా చిన్న శిక్ష. నువ్వు చేసిన పాపం నీకు రోజూ కనిపించేట్టుగా జీవించాలి. నీ నేరం గ్రామం ముందు బయట పెడతాం. నువ్వు ఆ అమ్మాయి కుటుంబానికి సేవ చేసుకుంటూ జీవితాంతం పశ్చాత్తాపం పడాలి. ఆ మనిషి కేకేస్తూ ఏడవడం మొదలుపెట్టాడు. ప్రతీకారం కోసం కాదు. అతనికి ఇలాంటి శిక్ష భయంకరంగా అనిపించింది. అప్పుడే చల్లని గాలి ఒకసారి వీచింది. ఆ గాలి చెట్టు నుంచి కిందికి దిగింది. ఆమె ఆత్మ దాదాపు కనిపించని తెలుపు వెలుగులా రాజు ముందు నిలబడింది. శబ్దం వినిపించలేదు. కాని ఆమె ముఖంలో చిరునవ్వు కనిపించింది. అది సంతృప్తి. ఆమె నెమ్మదిగా గాలిలో కరిగిపోతూ చివరిగా రాజు వైపు చూస్తూ ఒకే మాట చెబుతున్నట్టుంది. నువ్వే సరైనది చేశావు. ఆ వెలుగు పూర్తిగా మాయమవ్వగానే అయ్యాలయ్య ఊపిరి పీల్చుకున్నాడు. రాజు, ఆమె ఇప్పుడు పూర్తిగా శాంతించింది. ఇక తిరిగి రాదు. నువ్వు ఈ పల్లెను పెద్ద ప్రమాదం నుంచి రక్షించావు. రాజు ఆకాశం వైపు చూసి నిశ్శబ్దంగా నిలబడ్డాడు. గాలి వెచ్చదనం అందించింది. అతని లోపల ఒక సంతోషం, ఒక భయం ముగిసిన ఆనందం, ఒక ప్రాణం రక్షించిన తృప్తి. ఈ కథ ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.